అసలు మామూలుగా సినిమా చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చినాయి కొన్ని సీన్స్లలో. మొత్తం ఈ హారతి అది ఒకటి ఉంది కదా, ట్రైలర్లు ఎట్లుందో కానీ అసలు ఆ థియేటరికల్ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఒక తాండవం చేసినట్టు అనిపించింది. నార్మల్ గా కొన్ని సీన్స్ మనం థియేటర్ లో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ అనేది పొందుతాం. సో ఇవి నార్మల్ గా ఓటీటీలో వచ్చిన తర్వాత చూస్తా అనుకునే వాళ్ళకైతే ఇది ఎక్స్పీరియన్స్. బాలయ్య బాబు అంటేనే అసలు వేరే లెవెల్ ఉంటది. ఒక టాప్ నాచ్ అన్నట్టు తీసుకొచ్చిన సినిమా అయితే. ఫైట్ సీన్స్ ఎట్లున్నాయి అన్న? ఫైట్ సీన్స్ అసలు వేరే లెవెల్. అసలు ఇంత బాగా ఎట్లా తీసినా నాకు అసలు అర్థమైతలేదు. బాగా చేసిన సినిమా. ఆ సీన్ మాత్రం అసలు వేరే. అసలు ఇది ఏంది అసలు ఒక అవతార్ అవి ఇవి దీనికి ఒక పాన్ ఇండియా రేంజ్ లో మొత్తం వెళ్ళిపోయేటట్టు ఉన్న సినిమా మాత్రం. కాస్ట్యూమ్స్ ఎట్లుందన్న బాలయ్య బాబుది? బాలయ్య బాబుకు సెట్ అయితే అవన్నీ వేరే లెవెల్ ఉంటాయి అవన్నీ. జై బాలయ్య అంటే జై బాలయ్య. తమన్ మ్యూజిక్ ఎట్లుందన్న? ఒక వాళ్ళ ఫ్యామిలీ అయిపోయింది. తమను ఒక ఓన్లీ వీళ్ళకే ఇస్తుందేమో అనిపిస్తుంది. మ్యూజిక్ మాత్రం హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మస్తు కొట్టిండు. సూపర్ అన్న. అఖండ మూవీ ఆల్రెడీ మా బ్యాచిలర్ పార్టీ టీం అందరం కలిసి నిన్న ప్రీమియర్ చూసాము. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వెళ్తున్నాం సినిమాకి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రజనీకాంత్ గారికి మా బ్యాచిలర్ పార్టీ మూవీ తరపు నుంచి బర్త్డే విషెస్ తెలుపుతున్నాం అనమాట. ఈ రోజు ఆయన బర్త్డే. ఒక రజనీకాంత్ అభిమానిగా చెప్తున్నాను, ఒక జనసేన పవన్ కళ్యాణ్ ఫాలోవర్ గా చెప్తున్నాను, ఒక బ్యాచిలర్ పార్టీ మూవీ హీరోగా చెప్తున్నాను. అఖండ తాండవం కాదు భయ్యా, థియేటర్ లో శివయ్య తాండవం ఆడుతున్నాడు. శివయ్య ఐమాక్స్ కి వచ్చాడు, కైలాసం దిగి వెళ్ళి థియేటర్ లో చూడండి. ఎవరైతే సనాతన ధర్మాన్ని కించపరిచి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, మీ అందరికి చెప్తున్నా, థియేటర్కి వచ్చి చూడండి. సనాతన ధర్మం విలువ తెలుస్తుంది మీకు. మీకు ఏమీ తెలియకుండా మీడియా ముందుకు వచ్చి ఫేమస్ అయిపోవడానికి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు బ్రదర్. ఒకటి చెప్తున్నా భయ్యా, మీ మీడియా వాళ్ళకి చెప్తున్నా భయ్యా, మీరు అందరు ఇంటర్వ్యూలు చేస్తారు కదా, వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తారు, తీసుకొచ్చి సనాతన ధర్మం గురించి కించగా నీచంగా మాట్లాడి చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీరందరూ కలిసి థియేటర్ లో కూర్చోబెట్టండి, తీసుకొచ్చాలని తెలుస్తుంది. సనాతన ధర్మం అంటే వాళ్ళకి తెలుస్తుంది. తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. ఆ నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు సినిమా గురించి. సినిమా చూసిన తర్వాత రివ్యూలు ఇవ్వండి భయ్యా. సినిమా ల్యాగ్ ఉంది, ఫైట్లు ఓవర్ యాక్షన్ అయింది. ఎందుకు ఓవర్ యాక్షన్ అయింది భయ్యా? బాలీవుడ్ వాళ్ళు కొంతమంది ఈ రోజు చూసాను యూట్యూబ్ లో, నా ఫోన్ లో స్క్రీన్ షాట్లు వేసి పెట్టుకున్నాను. నేను ఖచ్చితంగా చెప్తాను వాళ్ళ పని. బాలయ్య బాబు గారు జోకర్ అంట, ఓవర్ యాక్షన్ అని చెప్పి తమ్నైల్ చేసి కొంతమంది బాలీవుడ్ వాళ్ళు పెట్టారు. అంటే మీ సినిమాలో లేవా ఓవర్ యాక్షన్? చిన్నప్పటి నుంచి చూస్తున్నాం బాలయ్య బాబు గారిని. తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్తాయి మా దగ్గర, మీకు తెలియదు. తొడగొడితే ట్రైన్ వెనక్కి పోతాయి, ఓకేనా? ఊరికనే చేతిలో ఫోన్లు ఉన్నాయని చెప్పి పిచ్చ ఛానల్స్ పెట్టుకొని వచ్చి బాలయ్య బాబు గురించి తక్కువ మాట్లాడితే మాత్రం ఊరుకో. అది చాలా ఎమోషనల్ థింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. అడగండి అన్న, ఎంత చాలా గట్టిగా అడగండి అన్న. ఇది ఎరగ తీసేసింది అన్న రాత్రి. సూపర్. జై బాలయ్య. మీరు సినిమా రిలీజ్ స్టార్ట్ అయ్యే ముందు మీకు ఒక ఆడియో వినిపిస్తుంది, జై బాలయ్య. అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట మనకు ఒక బూస్ బాంబ్స్. జపాన్ లో అణుబాంబు పేలింది, థియేటర్ లో వచ్చింది ఆ సౌండ్, ఎక్కడ తగ్గలేదు. 5వ తారీఖుని ఎందుకు పోస్ట్ పోన్ చేశారంటే చాలా థియేటర్లకు ఇన్సూరెన్స్ లేదు. బోయపాటి తమన్ గారి మ్యూజిక్ కి గోడలు ఎక్కడ పగిలిపోతాయని చెప్పి సినిమాని పోస్ట్ పోన్ చేశారు. సో బాలయ్య గారు హామీ ఇచ్చారు, గోడలు పగిలిపోతాయి నాది బాధ్యత అని చెప్పడం వల్ల మళ్ళీ 12ని తీసుకొచ్చారు. సో డైరెక్టర్ గా బోయపాటి డైరెక్షన్ లో బాలకృష్ణ ఇరగ తీశాడని చెప్పాలన్నమాట. ఎక్కడ తగ్గలేదన్నమాట.